చెప్పనా హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజితా భూపాల్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? సో మా పపాయ తోట దగ్గరికి అయితే వచ్చాము. ఇది కొత్తగా ప్లాన్ చేసిన పపాయ తోట. సో అక్కడైతే పాతది ఉందన్నమాట, అక్కడికి కూడా వెళ్ళాము. ఇది రీసెంట్గానే ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ 2 years అయిపోయిందనమాట నేను మా పొలం దగ్గరికి వచ్చి. 2 years అయిపోయిందనమాట పొలం దగ్గరికి వచ్చి. ఇప్పుడు మా చుట్టూరు అయితే ఫస్ట్ టైం తీసుకువచ్చాము. పద నాన్న. సో ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా రీసెంట్గా ప్లాన్ చేసిన పపాయ తోట అనమాట. ఇక్కడ ఎక్కువ కుందేళ్ళు వచ్చేస్తాయి, అందుకని చెప్పి ఇలా నెట్ అయితే పెట్టారనమాట. కొంచెం ఈ పపాయ ప్లాంట్స్ పెద్ద అయ్యే వరకు కొంచెం మనం కాపాడుకుంటే మళ్ళీ ర్యాబిట్స్తో ఇబ్బంది ఉండదు. చిన్నగా ఉన్నప్పుడైతే ర్యాబిట్స్ వచ్చి ప్లాంట్స్ అన్నీ తినేస్తాయి అన్నమాట. సో ఇదంతా రీసెంట్గా ప్లాన్ చేసింది, ఇదంతా రీసెంట్గా ప్లాన్ చేసిన పపాయ గార్డెన్. అక్కడ కనిపించేది సో అది పాతదన్నమాట. ఇదంతా కూడా అక్కడ నెట్ కనిపిస్తుందా, అది కూడా పపాయ తోటే అన్నమాట. అక్కడికి కూడా వెళ్దాం. టొమాటో, వరి అన్నీ కూడా వేశారు, వెళ్ళాలి. నేనైతే సూపర్ ఎగ్జైటెడ్ అన్నమాట అసలు. తోటలో ఇలా నడుస్తూ ఉంటే ఎంత బాగుందో. హోంవర్క్ కూడా చెప్పులు తీపిచ్చేసామన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. తోటలోకి ఎంటర్ అయ్యాక అసలు మా మాట వినకుండా పరిగెత్తుంది అటు ఇటు అంతా కూడా. సో అది చింతకాయ చెట్టు అనమాట. ఫుల్ చింతకాయలు అయితే వచ్చాయి. తినాలని ఉంది కానీ ఫుల్ కాఫ్ కోల్డ్ ఉంది. తింటే మళ్ళీ ఇంకా ఫీవర్ వచ్చి పడుకుంటామని చెప్పి దాని దగ్గరికి వెళ్ళట్లే. సో ఇక్కడ చూపిస్తుంది అంతా కూడా మన ల్యాండ్ అనమాట. ఫార్మింగ్ ల్యాండ్ అనమాట ఇదంతా కూడా. హోమ కూర్చోడానికి ప్లేస్ సెట్ చేసుకుంటుంది. ఓకే నానా, హాయ్ అని చెప్పు. వావ్ 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 వావ్. దారి లేదు నాన్న, తాత వస్తే వెళ్దాం అక్కడికి. పిల్లలైతే మంచిగా ఒక ప్లేస్లో సెట్ అయిపోయినారు, కూర్చో ఉన్నారనమాట. నేనైతే పప్పాయ తోట దగ్గరికి వెళ్తున్నా, ఏదైనా పప్పాయ పండైంటి కోసుకొని తిందామని చెప్పి. ఇంకా ఈ మట్టిలో మనం నడవడమే కష్టం, మళ్ళీ పిల్లలంటే ఇబ్బంది అని చెప్పి భూపాలు అయితే పిల్లలు ఇద్దరిని అక్కడే పెట్టుకున్నారు. నేను ఒక్కదాన్ని పపాయ తోటకైతే వచ్చేసాను. ఇది ఎండింగ్ స్టేజ్కి వచ్చింది గైస్. ఇదంతా కూడా పెద్ద ప్లాంట్స్ అయిపోయాయి. వెళ్దాం రండి, ఏదైనా దొరుకుతుందేమో. అమ్మ, తోటకు వచ్చాక పప్పాయ పండైంది లేకుండా ఉంటుందా అని అనిపిస్తుంది. కానీ రీసెంట్గానే అన్నీ కూడా హార్వెస్ట్ చేశారనమాట. సో డౌటే, నానైతే చెప్పారు డౌటే ఉండేది. సర్లే 1-2 దొరక్కపోతాయా అని చెప్పారనమాట. సో మా కోసం. సో చూస్తే అన్నీ కూడా పచ్చిగానే ఉన్నాయి. నిన్ననే యాక్చువల్లీ పెరిగేశారనమాట అన్నీ కూడా. తోట అంతా కూడా అమ్మేశారు నిన్న. కాబట్టి ఎక్కడో ఒకటే పండైంది ఉంది. పర్లేదు, మా కోసం ఒక 10 కాయలు అయితే నాకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు కోసుకొని తినడానికైతే ఇది పనికిరాదు. చూద్దాం. చూస్తున్నారా, గస వచ్చేస్తుంది ఇక్కడ నడుస్తూ ఉంటే. ఓకే, ఇది కోసుకోవడానికి మనకు పర్ఫెక్ట్ అనిపించిండే నాకు. సో ఇదైతే ఒకటి కోసుకున్నా. ఇదంతా కూడా పపాయ.
సో ఇంకా వెళ్ళి కాయ అయితే కోసుకొని తినేద్దాం. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు పప్పాయే కదా, అన్ని ఫ్రూట్స్ తింటారు గైస్ మా పిల్లలు. తోడికి కూడా అలవాటు అయిపోయింది. సో మా మమ్మీ మా డాడీ కూడా వచ్చేసారు. చేశారు. కొన్ని మాత్రం తీసుకొచ్చిందమ్మ, కావాల్సింది మాత్రం. మీషోలో కొన్ని వెజిటేబుల్ సీడ్స్ ఆర్డర్ చేశాము. అవి పొలం దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్న తోట అంతా కూడా టొమాటో తోట. మీకు ప్లాంట్స్ ఏం కనిపించవు, చాలా చిన్నవి. జస్ట్ 2 days అయింది ప్లాంట్ చేసి. అంతా కూడా డ్రిప్ పెట్టేశారనమాట. చాలా చిన్న మొక్క. పప్పాయ తోట కార్నర్స్లో ఇలా కంది చెట్లు అయితే నాటారు. మంచిగా కందికాయలు వచ్చాయన్నమాట. సో మొన్న పూరి చేసినప్పుడు చూపించాం కదా ఎంత బాగా వచ్చాయో కాపని చెప్పి. సో ఇవే అనమాట కంది చెట్లు. ఇట్లా కార్నర్స్ అంతా కూడా వేశారు. ఇది పప్పాయ తోట. ఇదంతా కూడా వరి వేశారనమాట. మా హోమ చూడండి ఎక్కడుందో. మా మమ్మీ హోమ ఎక్కడున్నారు? హోమా దా దా, వద్దు. హోమ అక్కడే పప్పాయ కట్ చేసుకొని తింటుంది. రా అంటే కూడా వద్దు, అక్కడే. అక్క కింద వరకు పోయాలి. ఇదాకనా కోస్తా. చూడు ఇంకా దొంగలు వస్తారు. More.